నెల్లూరులోని బారాషాహి దర్గాలో రొట్టెల పండుగ ఏర్పాట్లపై రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 26 నుంచి 5 రోజుల పాటు జరగనున్న రొట్టెల పండుగకు సంబంధించిన ఏర్పాట్లను శాఖల వారీగా పరిశీలించిన మంత్రి తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రతా అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు 24వ తేదీలోపు పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ 415 సంవత్సరాల చరిత్ర కలిగిన బారాషాహి దర్గా మత సామరస్యానికి ప్రతీక అని ఈ ఏడాది రొట్టెల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. అందరికీ గౌరవం కాదు అది, కాబట్టి మీరు సీరియస్గా ప్రొసీడ్ అయిపోండి. దాని రెండో ఆలోచనలు శాసనసభ్యులు ఏదైతే నందన్ నోబులేషు కమిషనర్ గారికి దీనిలో పూర్తి అవగాహన ఉంది. వారేం కొత్త కాదు. నాకు తెలిసి ఇక్కడ ఉన్న అధికారుల్లో ఒక టౌన్ డిఎస్పీ గారు తప్ప, దీక్ష గారు తప్ప మిగతా అందరూ కూడా దీంట్లో అవగాహన ఉంది. అందరూ పనిచేసిన వాళ్ళే, అందరూ చక్కగా సమన్వయం చేసుకోవాలని నారాయణ సార్ మాట్లాడే ముందు నగరం రిక్వెస్ట్, మేయర్ దేవరకొండ సుజాత గారి రిక్వెస్ట్ ఏమిటంటే వివిధ శాఖల్ని కోఆర్డినేట్ చేసే బాధ్యత నెల్లూరు నగర కార్పొరేషన్ అయ్యి శేషగిరిరావు గారు చూస్తారు. ఎందుకంటే దాదాపు నాకు తెలిసి 20 చూసుంటా 20 రొట్టెల పండుగలు చేసినాడు ఆయన. కాబట్టి శేషగిరిరావు గారు ఫోన్ చేస్తే ఏ డిపార్ట్మెంట్కైనా అది నారాయణ సార్ చేసినట్టే, నేను చేసినట్టే, అజీజ్ గారు చేసినట్టే. ఎప్పుడు దాకా రొట్టెల పండుగ అయిపోయిన దాకా అవతలొద్దు, రొట్టెల పండుగ అయిపోయిన దాకా. వారు కూడా రిటైర్డ్ అవుతున్నారు. కాబట్టి లాస్ట్ ఫంక్షన్ ఇది. రిటైర్ అని అడిగి పోనేమో ఏదో రకంగా తీసుకొని వచ్చి మళ్ళీ రొట్టెల పండుగ కన్నిటికి పెడతాం, దానికి ఇబ్బంది లేదా. ఒక 100 మందితో ఈ యొక్క బారాషాహి దర్గా కమిటీ కూడా వేయటం జరుగుతుంది. అది త్వరలోనే ఒక వారం రోజుల్లో వారు కూడా అందరూ కూడా సహకరిస్తారు. అదేవిధంగా పోలీస్ శాఖకు సంబంధించి డిఎస్పీ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే కడప పీఠాధిపతి ఆ యొక్క గంధం రోజు ఇచ్చేస్తారు. వారికి ఏదైతే అధికారిక లాంఛనాలతో మన జిల్లా బార్డర్ నుంచి బారాషాహి దర్గా దాకా, మళ్ళీ దర్గా దగ్గర నుంచి జిల్లా దాటిన దాకా పూర్తి అధికార లాంఛనాలతో ఇవ్వటం మన సాంప్రదాయం. అనేక సంవత్సరాలుగా ఇది వస్తుంది. దాన్ని కూడా కొంచెం కాస్త మన ఈద్గా కమిటీ నాయకులు అజీజ్ గారు అందరూ కోఆర్డినేట్ చేసుకుంటారు. కాబట్టి దానికి కూడా సహకరించి వారిని గౌరవంగా తీసుకొని వచ్చి గౌరవం పంపించే బాధ్యత కూడా పోలీస్ శాఖ అని చెప్పని ప్రధానంగా తెలియజేస్తున్నా. ఇంకేమైనా డిపార్ట్మెంట్స్ ఏమైనా ఉన్నాయమ్మా? ఇరిగేషన్ అయిపోయింది, ఎలక్ట్రిసిటీ అయిపోయింది, కార్పొరేషన్ అయిపోయింది, పోలీస్ అయిపోయింది. ఇంకేమైనా డిపార్ట్మెంట్స్ ఏమైనా ఇంపార్టెంట్ ఏంటంటే ఫిషరీస్ అయిపోయింది, గజేతగాళ్ళు, డిఎంఎండ్హెచ్ఓ మెడికల్ అండ్ హెల్త్ అయిపోయింది, టూరిజం వచ్చినా అమ్మా. ఏ అమర్ ఏం చేస్తున్నావు స్పెషల్ ఈసారి? బోట్లు ఏం చెప్తున్నావా? 3 బోట్లా? బాగా తిప్పాలి బోట్లు, ఓకేనా? రైట్. నీకు చెప్పేది ఏమైనా చూసుండవు కదా, ఒక 6-7 చూసుండవా? వెరీ గుడ్. నీకు చెప్పలే, జాగ్రత్తగా చూసుకో. కూడా ఆ సీసీ కెమెరాల ద్వారా మనం మానిటరింగ్ చేయటం అలవాటే. దాన్ని మేము ప్రధానంగా ముందుగా పార్కింగ్ ప్లేస్లు ఐడెంటిఫై చేసుకోవాలని చెప్పని గత సంవత్సరం ఏ పార్కింగ్ ప్లేస్లు ఉన్నాయో ఎంత కార్పొరేషన్ లిస్టు ఉంది, ఆ లిస్టు పోలీస్ శాఖ మీరు ఇచ్చేస్తే వాడు దాన్ని కోఆర్డినేట్ చేసుకుంటారు. రెండు నాకు తెలిసి ఆ టైంలో పెళ్ళిళ్ళు కూడా ఏమి లేవు నాకు తెలిసినంతవరకు. కాబట్టి వీళ్ళు నన్ను కళ్యాణ మండపాలు వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి అది టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ రాలేదా, గౌరవం రాలేదా, వెంటనే తొందరగా కోఆర్డినేట్ చేసుకుంటుంది. మెయిన్ అది పార్కింగ్ పాయింట్స్, మొత్తం పార్కింగ్ పాయింట్స్ పోలీస్ శాఖ చూస్తుంది. వాళ్ళకి మీరు సపోర్ట్ ఉండండి. మీకు సంబంధించి ప్రధానంగా ఏంటంటే కళ్యాణ మండపాలు అయినా మొత్తం బ్లాక్ చేయండి. కంపల్సరీగా అందరూ మండపాలు తీసుకోండి. ఇది స్టేట్ ఫెస్టివల్, ఏర్పాట్లు కూడా అదే చేసుకోండి. ఇక విద్యుత్ శాఖ పరంగా ఎస్సీ గారు వచ్చున్నారు. ఎస్సీ గారు విద్యుత్ శాఖ లాస్ట్ టైం మీకు అవగాహన ఉంది, మీ వాళ్ళకి అందరూ కూడా అవగాహన ఉంది. మీరు ప్రధానంగా కోఆర్డినేట్ చేసుకోండి. కార్పొరేషన్ సంబంధించి ప్రధానంగా రెండోది ఏంటంటే చైతన్య గారు, హెల్త్ ఆఫీసర్ గారు, దినేష్ గారు చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క రొట్టెల పండుగ మంచి పేరు రావాలన్నా రాకూడదు అనుకున్నా మీరే కారణం. మీరు బాగానే చేశారు ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ఫంక్షన్లు. మీ మీద నమ్మకం నాకుంది. మీరు తప్పకుండా కోఆర్డినేట్ చేసుకొని గతంలో అక్కడ పనిచేస్తున్నారు హెల్త్ ఆఫీసర్లు, వెంకటరమణయ్య గారు, వాళ్ళందరూ అవగాహన ఉంది. వాళ్ళందరూ సలహాలు కూడా తీసుకొని సూచనలు కూడా తీసుకొని పక్కా శానిటేషన్. సార్ ఏ టైంలో వస్తారో తెలియదు. సార్ వచ్చే టైంలో ఎక్కడన్నా సరే ఏదైనా చెత్త చెదారం ఉంటే కఠిన చర్యలు తప్పవు. మేము కూడా ఏం చేయలేము, ముందే గుర్తుపెట్టుకోండి.
అది ఇంకా దానికి సంబంధించి ఇంకేదైనా డిపార్ట్మెంట్స్ ఫైర్ రోడ్డు ఫైర్ అన్నా ఇక్కడ షాపులు పెడతారు కదా, ఎవరి పేర్లు నా పేరు చెప్పినా, నారాయణ సార్ పేరు చెప్పినా, అజీజ్ గారి పేరు చెప్పినా, మేరీ గారి పేరు చెప్పినా మీరు కేర్ చేయకండి. పక్కాగా ఫైర్ డిపార్ట్మెంట్ ఏ సేఫ్టీ మెజర్మెంట్ తీసుకోండి. చాలా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్ అది. ప్రతి షాప్లో కూడా ఆ యొక్క ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ మొత్తం కూడా తీసుకోండి. మీరు పూర్తి బాధ్యత మాది. అదేవిధంగా గజేతగాళ్ళు స్పెషలిస్ట్ వచ్చినారండి. మామూలుగా మీరు ప్రత్యేకంగా చెప్పేది ఏముంది, ప్రతి సంవత్సరం చేసి అలవాటు ఉంది, దాని తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. 2 ఫైర్ ఇంజన్లు కొన్ని ఇక్కడే పెట్టాలండి. ఫైర్ ఇంజిన్ ఇక్కడే పెట్టాలా, ప్రతి షాప్లో కూడా అది ఐడెంటిఫై చేసుకోండి. ఓకే ఓకే మెడికల్ అండ్ హెల్త్ చదువుతున్నారమ్మా, మీకు అలవాటే, మీరు క్యాంప్ పెట్టండి. అదేవిధంగా కార్పొరేట్ హాస్పిటల్తో మాట్లాడి అపోలో, మెడికల్, నారాయణ సార్ హాస్పిటల్ డెట్టు అన్ని పెడతారు వీళ్ళు, వాళ్ళకు కూడా మ్యాక్సిమం చేయండి. అదొకటి. తర్వాత ఇంకేముండా, టాయిలెట్స్, ఇరిగేషన్, అది లాస్ట్లో మాట్లాడదాం. ఇకపోతే మొబైల్ టాయిలెట్స్, శేషగిరి ఎవరు చూస్తున్నారు దాన్ని? మనం చూస్తున్నాం. పార్కింగ్ కాడ, ఇక్కడ పార్కింగ్ కాడ మొబైల్ టాయిలెట్స్ మోస్ట్ ఇంపార్టెంట్, దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఎస్సీ గారు ఎట్లా దానికి లాస్ట్ టైం మీరు లేరు అనుకుంటా. బాలు నువ్వు ఉన్నావు కదా, నీకు అవగాహన ఉంది కదా, మీ బాలుకి అవగాహన ఉంది. కోఆర్డినేట్ చేసుకొని అన్ని రకాల కూడా మీతో అటు మేయర్ గారు, అదేవిధంగా మా తమ్ముడు గిరి కానీ, మేయర్ గారు మన అజీజ్ గారు కానీ అందరు టచ్లో ఉంటారు. మీతోటి కోఆర్డినేట్ చేసుకొని ఆ వాటర్ లెవెల్స్ అవి కూడా జాగ్రత్త ఉండేటట్టు. లాస్ట్ దాకా టెన్షన్ పెట్టవకండి. లాస్ట్ దాకా చేస్తున్నాం అని చెప్పి లాస్ట్లో ఆడ పెంచితే ఆడ మునగద్ది, ఈడ దూకద్ది, ఈ యొక్క సమాధానాలు చెప్పకండి. పక్కా ప్లానింగ్తో ఉండండి. మీ ప్లానింగ్ ఏంటన్నది నాకు ఈ నెల 16వ తారీఖు లోపల బ్లూ ప్రింట్ కావాలా. బాలు నీదే బాధ్యత. అబ్బాయిని స్పెషల్ ఆఫీసర్గా పెట్టి చూసుకుంటాడు మొత్తం ఇబ్బంది. ఇంకేమైనా ఉన్నాయమ్మా? ఇంకేమైనా డిపార్ట్మెంట్స్ ఏమన్నా? ఇది 414 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన బారా షాహిద్ దర్గా. 2014-19లో నేను ఇదే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ ఇక్కడికి నేను, అజీజ్ గారు రావటం, చూడటం. ఆ రోజు పరిస్థితి మీకు అందరికీ తెలిసిందే. ఇప్పుడే అజీజ్ గారు చెప్పారు. టాయిలెట్స్ అంటే ఎలానో, యూరిన్ అంటే దాంట్లోనే పోసేవాడు. భయంకరంగా వాటర్ ఉండేది. అట్లాంటి దాన్ని యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు దీని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టి వాటర్ క్లీన్ చేయటం. ఫస్ట్ ఇయర్ అయితే వాటర్ క్లీన్ చేయడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాం. సెకండ్ ఇయర్కి వచ్చేళ్ళకి కొంత ఘాటు కట్టాం. థర్డ్ ఇయర్కి ఇంకొకరు ఘాటు కట్టాం. ప్యారలల్గా ఇక్కడ ఫస్ట్ ఇయర్ బయట నుంచి టాయిలెట్స్ తెప్పించాం, మొబైల్ టాయిలెట్స్. సెకండ్ ఇయర్కి కొన్ని కట్టాం, థర్డ్ ఇయర్కి కొన్ని ఫేజ్ మేనర్గా 5 సంవత్సరాలు చేసాం. అయితే గత 5 సంవత్సరాలు శ్రీధర్ రెడ్డి గారు కూడా వారి వంతు ప్రభుత్వం దీనికి స్పెషల్ ఫండింగ్ పోయిన లాస్ట్ 5 ఇయర్స్లో వారు మ్యాక్సిమం అనేక సోర్సుల్లో కొంత డెవలప్ చేశారు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దీనికి కొంత ఫండ్ రాష్ట్ర ప్రభుత్వం యాక్చువల్గా గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఒక 5 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అదే కాకుండా అటు మున్సిపల్ కార్పొరేషను, మన వర్క్ బోర్డ్ చైర్మన్ ఆయన డబ్బులు బాగివచ్చు కానీ మొత్తం మీద ఒక సుమారుగా 10 కోట్లతో దీని వర్క్ను టేకప్ చేసేటట్టుగా మొదలుపెట్టారు. అటు శ్రీధర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, వర్క్ బోర్డ్ చైర్మన్ ఇద్దరు ఆ డిజైన్స్ అన్నీ ఫైనలైజ్ చేసి టెండర్ కూడా పిలిచినట్టున్నారు. దాన్ని వీలైనంత తొందరలో కంప్లీట్ చేయండి. ఎందుకంటే 2014-19 వేసిన కాలం సరి మరొక 3 నెలలు 4 నెలలు ఉండేది, అయిపోయింది. సరే, తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వనప్పుడు ఎమ్మెల్యే గారు ఏమి చేయలేదు. వారి వంతు అందరూ చేయగలరో కొంత డెవలప్మెంట్ చేశారు బారా షాహిద్ గారు. అయితే ఈ రొట్టెల పండుగ అనేది ఒక నెల్లూరు టౌన్కో, నెల్లూరు కార్పొరేషన్కో, కానీ నెల్లూరు జిల్లాకు సంబంధించి కాదు. ఇది రాష్ట్ర పండుగ. ఈ రాష్ట్ర పండుగ కూడా 2014-19లో డిక్లేర్ చేయించాం.
14 మందిలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రావడం జరిగింది. ఇది రాష్ట్ర పండుగ. ఇది అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తారు, నెల్లూరు జిల్లానే కాదు, అనేక రాష్ట్రాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర అక్కడి నుంచి కూడా వస్తారు, అనేక విదేశాల నుంచి కూడా వస్తారు. ఎందుకంటే ఇక్కడ వదిలే రొట్టెలో ఏదైతే రొట్టెని వదులుతారో ఆ రొట్టెని పట్టుకుంటే వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మకం లేకుంటే భక్తుల సంఖ్య పెరగదు. వాళ్ళు అనుకున్న కోరికలు జరగకుండా ఉంటే కూడా భక్తుల సంఖ్య పెరగదు. ఫస్ట్ 2014 ఫస్ట్ ఇయర్ చేసినప్పుడు 4 లక్షలు వచ్చారు, 4 లక్షలే. అదే 2019కి వచ్చాకే అది దాదాపు 14 లక్షలైంది. ఇలా 20 పెరుగుతున్నారంటే వారు ఏదైతే ఇక్కడ వచ్చి రొట్టెలు వదలటం, రొట్టెలు పట్టుకోవటంలో వారు ఏదైతే కోరుకుంటున్నారో అవి జరుగుతున్నాయనే దానికి నిదర్శనం అదే. అలాంటి ఈ యొక్క పవిత్రమైన స్థలాన్ని ఎంతో డెవలప్ చేయాల్సి ఉంది. ఈరోజు మనకు ఫైనాన్షియల్గా రాష్ట్రం అనేక ఇబ్బందులు ఉన్న గవర్నర్ ముఖ్యమంత్రి గారు దీనికి శాంక్షన్ చేశారు. కొంత వర్క్ బోర్డ్ కొంత ఇస్తుంది, మున్సిపల్ కార్పొరేషన్ కొంత పెడుతుంది. దాంతో అట్లీస్ట్ అజీజ్ గారికి నేను ప్రత్యేకంగా చెప్తాను, శ్రీధర్ రెడ్డి అయితే రెగ్యులర్గా ఉంటుంటారు, కనీసం నెక్స్ట్ మహారాష్ట్రకి దర్గా కన్నా దీన్ని 100% పూర్తి చేయమని నేను వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. 100% పూర్తి చేస్తాడు మళ్ళీ. ఓకే, సరే. దీని గురించి కొంత డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అటు మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు, మెయిన్గా వాళ్ళ డ్యూటీ, వారి యొక్క వర్క్ శానిటేషన్, తాగటానికి చక్కగా మంచి వాటర్ ఇవ్వటం, తర్వాత నీడలు ఎక్కడైతే స్నానాలు చేస్తారో అక్కడ నీరు స్వచ్ఛమైందని చేయటం. దానికి ఇప్పుడు అదే చెప్పాడు. 2014-19లో చిన్న నలకలు పురుగులు ఉన్నాయి. 14-19 ఫస్ట్ వచ్చినప్పుడు అక్కడ ఆ ఎడ్జిలంతా నల్లగా పురుగులు నీడలో ఉండేవి. వాటినన్నింటి తెల్లటి గుడ్డ తీసి పట్టించారు. దాన్ని ఎవరీ కంటిన్యూ చేశారు. అంటే వీళ్ళు వచ్చి అక్కడ ఏదైనా వేసినప్పుడు, ఆకులు కానీ ఏదైనా వేసినప్పుడు అవన్నీ తీసేయడానికి వైట్ క్లాత్ పెట్టి చేశారు. సో కమిషనర్ గారికి చెప్తున్నాను, కంటిన్యూ చేయండి. చిన్న నలక కూడా లేకుండా చేయండి. ఈ సరౌండింగ్స్ అంతా శానిటేషన్ పర్ఫెక్ట్గా చేయండి. ఎవరికి కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా చూడండి. టాయిలెట్స్, చక్కగా టాయిలెట్స్ కట్టారు. అవన్నీ కూడా యాక్చువల్గా క్లీనింగ్, కట్టడం కాదు, అవి మెయింటైన్ చేయటం. అదేవిధంగా లోపల ఎవరైతే అక్కడ నీడల్లో మునుగుతారో బయటకు వచ్చిన తర్వాత స్నానం చేయడానికి లేడీస్కి, జెంట్స్కి సపరేట్గా యాక్చువల్గా కట్టి కొళాయిల ద్వారా ఏర్పాటు చేసాం. వాటిని కూడా మీరు ఏర్పాటు చేయండి. ఆ కమిటీ ఎవరైతే ఉన్నారో ఆ కమిటీ, ఎమ్మెల్యే గారు అంటే గట్టిగా పట్టుకుంటారు, ఆయన వదలరు. ఎమ్మెల్యే గారు కావచ్చు, గిరిధర్ రెడ్డి కావచ్చు, వాళ్ళు వదలరు. ఏదేమైనా ఇప్పుడు అజీజ్ అన్నారు, నేను పలానా దగ్గరికి పోతే అక్కడికి వచ్చారు కొందరు, సార్ బారాషాహి దర్గా రొట్టెల పండుగ మేము వస్తున్నాం, చాలా బాగా చేస్తున్నారని చెప్పారని అప్రిషియేట్ చేశారు. అలా వచ్చిన వాళ్ళు సంతృప్తి పడితే నెక్స్ట్ ఇయర్ ఇంకా డబుల్ అవుతుంది. అందువల్ల దీన్ని హై క్వాలిటీగా నీట్గా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్ ఎవరైనా మాట్లాడతామంటే 1 by 1 మాట్లాడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.